కుంభరాశి వారికి ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీకు రేపటి రోజు బయటకు చూస్తే ఇది ఒక సాధారణ రోజులాగానే అనిపించినా కూడా లోపల మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు నడిపిస్తున్న జీవితం ఒక సాఫీ మార్గంలో సాగుతుంటే ఈ రోజు కొన్ని చిన్న సంఘటనలు మీ ఆలోచనలను కదిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఒక స్త్రీ పాత్ర ఈ రోజులో కొంచెం కీలకంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆమె మీ జీవితంలో కొత్త వ్యక్తి కావచ్చండి, లేదా చాలా కాలంగా మీకు పరిచయం ఉన్న వారిలో ఎవరో ఒకరు అవ్వచ్చు. బయటకు చూస్తే చాలా మంచిగా మాట్లాడుతుంది, మీ బాగోగులు అడుగుతుంది, మీకు సహాయం చేస్తున్నట్లు మీకు కనిపించవచ్చు. కానీ అదే సమయం ఆమె మనస్సులో మీపై ఒక అసంతృప్తి, ఒక పగభావం నెమ్మదిగా పెరుగుతూ ఉండే అవకాశం కూడా ఉంది. మీరు అనుకోకుండా చేసిన ఒక మాట లేదా మీ ప్రవర్తనలో వచ్చిన ఒక చిన్న మార్పు ఆమెను బాధ పెట్టిండొచ్చు. ఆ భావన ఇప్పటి వరకు బయటకు రాకపోయినా ఈరోజు అది ఏదో ఒక రూపంలో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె పేరు ఒక ప్రత్యేకమైనటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆ అక్షరం మీకు తెలిసిన ఎవరో ఒక వ్యక్తిని గుర్తుకు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈరోజు మీరు ఎవరితో కూడా మాట్లాడుతున్నారు, ఎవరిని ఎంతవరకు నమ్ముతున్నారు, ఎవరి విషయంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పూర్తి అవగాహన మీకు తప్పకుండా ఉండాలి. కుంభరాశి వారు సహజంగా మంచి మనసు కలవారు కాబట్టి మీరు ఎవరిని అనుమానించకుండా అందరితో స్నేహంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ కొన్నిసార్లు అదే మంచితనం ఎదుటివారికి అర్థం కాకపోవచ్చు. చిన్న అపార్థాలు కూడా పెద్దవిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీకు ఒక చిన్న హెచ్చరికలా తీసుకోవాలి. ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. ఎవరిని కూడా గుడ్డిగా అయితే అసలు నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోండి. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ ఆలస్యం చేయకూడని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా మీ మనసును ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఆమె పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? ఆమె వల్ల ఎలాంటి పరిస్థితులు మీకు రావచ్చు? అన్ని విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాలు క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఇది గాలితత్వానికి చెందిన రాశి. ఆలోచన, జ్ఞానం, భిన్నమైన దృష్టికోణం ఈ రాశి వారి ప్రత్యేకత. కుంభరాశికి అధిపతి గ్రహం శని గ్రహం అండి. ప్రధాన దేవుడు శని దేవుడు, అలాగే శివుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి దైవం. వీరిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి, స్థిరత్వం కూడా పెరుగుతుంది. చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. శివాలయంలో దీపం వెలిగించండి. ఓం నమఃశివాయ లేదా ఓం శనీశ్వరాయ నమః అని తప్పకుండా జపించుకుంటూ ఉండండి. ఇది మీపై ఉన్న నెగిటివ్ ప్రభావాలను పూర్తిగా తగ్గిస్తుందండి. కుంభరాశి వారి మనస్తత్వం చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. కొత్తగా ఆలోచించే స్వభావం, అందరితో కలిసిపోవాలని అనుకుంటారు, కానీ లోపల తమ భావాలను బయటపెట్టరు. స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీరి మంచి మనసు కలవారు. కొన్నిసార్లు అందరినీ నమ్మడం వల్ల ఇబ్బందులు కూడా పడతారు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం కలర్, నలుపు రంగు, అలాగే కలిసి వచ్చే సంఖ్య 4 మరియు 8. పడమర దిక్కు అలాగే దక్షిణ పడమర దిక్కు మంచి పనులకు వెళ్ళేటప్పుడు ఈ దిశలు మీకు అనుకూలం. రేపటి రోజు మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ చివరికి అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సంబంధాల్లో చిన్న అపార్థాలు రావచ్చండి. ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ వల్ల ప్రత్యేకంగా కొంచెం మానసిక ఒత్తిడి కూడా రావచ్చు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. కానీ మీరు ఓపికగా ఉంటే సమస్యలు పెద్దగా మారవు, మీకు అనుకూలంగా కూడా మారిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. ముఖ్య సూచనలండి, ఎవరిని కూడా అసలు రేపటి రోజున గుడ్డిగా నమ్మకండి. మీ విషయాలను, మీ పర్సనల్ విషయాలను, మీ వ్యక్తిగత విషయాలను అసలు ఎవరితో కూడా మీరు బయట చెప్పుకోకండి. కోపం వచ్చినా వెంటనే స్పందించకండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాధారణంగా కనిపించిన లోపల కొంత జాగ్రత్త అవసరమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఈ స్త్రీ మీ జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కావచ్చు, లేదా మీకు చాలా కాలంగా తెలిసిన వారిలో ఎవరో ఒకరు కావచ్చు. బయటకు చూస్తే చాలా మంచిగా మాట్లాడుతుంది, మీ బాగోగులు అడుగుతుంది, మీతో స్నేహంగా ఉంటుందని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆమె మనస్సులో మీపై ఒక ద్వేషం, ఒక అసంతృప్తి గత 1 సంవత్సరం నుంచి నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. మీరు అనుకోకుండా చేసిన ఒక చిన్న సహాయం, ఒక చిన్న విషయం, ఒక మాట లేదా ఒక పరిస్థితి ఆమె మీ మనసులో ఒక గాయం పెట్టి
కొట్టి ఉండొచ్చు. ఆ గాయం ఇప్పుడు ద్వేషంగా మారి మీ జీవితం ప్రశాంతంగా ఉండకూడదని ఆమె లోపల భావించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆమె చేసే ప్రయత్నాలు ఏమిటంటే మీ కుటుంబంలో చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు కలిగించడం, మీ మాటలను వక్రీకరించి చెప్పడం, మీపై నమ్మకం తగ్గించే పరిస్థితులు కూడా సృష్టించడం. ఇలా నెమ్మదిగా మీ దాంపత్య జీవితం, కుటుంబ శాంతి దెబ్బతినేలా చేయాలని ప్రయత్నించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ స్త్రీ పేరు కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్, పి లెటర్, కే లెటర్, ఎన్ లెటర్, ఏ లెటర్ ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే కలిగిన వ్యక్తుల విషయంలో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది భయపడాల్సినటువంటి విషయం కానే కాదు, కానీ గమనించాల్సినటువంటి ఒక చిన్న హెచ్చరిక. ఎందుకంటే ఈ రాశి వారు చాలా మంచివారండి, అందరితో స్నేహంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అదే మంచితనం కొన్నిసార్లు ఎదుటివారికి అవకాశంగా కూడా మారుతుంది. కాబట్టి రేపటి రోజు మీరు చేయాల్సింది ఏమిటంటే, ఎవరు ఏం చెప్పినా వెంటనే మీరు అసలు నమ్మకండి. మీ ఇంటి విషయాలు బయట ఎవరితో కూడా చెప్పుకోకండి. భార్యాభర్తల మధ్య క్లారిటీగా మాట్లాడుకోండి. ఎవరి వల్ల అయినా అనుమానం వస్తే కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఆ వ్యక్తి మీకు తారసపడితే మర్యాదగా ఉండండి, కానీ ఎక్కువగా దగ్గర అవ్వకండి. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఆమె మాటలకు ఎక్కువగా ప్రాధాన్యం అయితే అసలు ఇవ్వకండి. గుర్తుంచుకోండి, మనకు హాని చేసే వాళ్ళు ఎప్పుడూ శత్రువులా మనకు కనిపించరు. కొన్నిసార్లు మన వాళ్ళలా కూడా నటిస్తూ ఉంటారు. మన ముందు మంచిగా నటించి మన వెనక గోతులు త్రవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా పెద్దగా మారదన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈ మధ్య ఒక విషయం గమనించి ఉండొచ్చండి. రాత్రి నిద్రలో కొన్ని విచిత్రమైనటువంటి కళలు వస్తున్నాయి చాలామందికి. కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి రాలేకపోతుంటాయి అన్నమాట. ఇంకా ముఖ్యంగా సర్పాలు అంటే పాములు లేదా ఇతర జంతువులు కనిపిస్తున్నట్లు మీకు అనిపిస్తున్నాయా? ఇవి సాధారణంగా కనిపించే కళలు అనిపించిన కొన్ని సందర్భాల్లో ఇవి మన మనసులో కొన్ని ఆందోళనలు, భయాలు లేదా ఒత్తిడికి సంకేతంగా కూడా ఉండొచ్చు అనమాట. మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే టెన్షన్లు, అనుమానాలు, ఒత్తిడి ఇవన్నీ మన అవచేతనంలో నిలిచిపోతాయి. రాత్రి నిద్రలో అవే ఈ విధంగా రూపం దాల్చి కనిపించవచ్చు. అందుకే ఇలాంటి కళలు వస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏదీ లేదు, కానీ గమనించడం మాత్రం చాలా అవసరం. మీరు ఇటీవల ఎక్కువగా ఆలోచిస్తున్న విషయాలు ఉన్నాయా? ఎవరైనా వ్యక్తి వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నారా? కుటుంబంలో లేదా సంబంధాల్లో ఒత్తిడి ఉందా? ఇలాంటి పరిస్థితులు ఉంటే అవే కళల రూపంలో బయటపడే అవకాశం ఉంటుంది. కొందరు దీన్ని ఏమంటారంటే దోషంగా భావిస్తారు, కానీ ప్రతి కళకు అలా అర్థం పెట్టుకోవాల్సిన అవసరం ఏదీ లేదండి. అయినప్పటికీ మీ మనసును శాంతి కోసం మీరు కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులు కూడా అనుసరించవచ్చు. చేయవలసినటువంటి సాధారణ పూజలు ఏంటంటే కనుక, ఇలాగ కలలో పాములు అంటే సర్పాలు కానీ ఇంకా ఏదైనా జంతువులు కానీ కనిపిస్తూ ఉంటే కనుక ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అని 11 లేదా 21 సార్లు తప్పకుండా జపించుకుంటూ ఉండండి. ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు ధ్యానం చేసుకుంటూ ఉండండి. దేవుడి ముందు నీళ్లు పెట్టి ప్రార్థన చేయండి. ఇవి మీ మనసుకు ప్రశాంతతను తప్పకుండా ఇస్తాయి. నిద్రపోయే ముందు మొబైల్ వాడకం పూర్తిగా తగ్గించండి. ప్రశాంతమైనటువంటి సంగీతం తప్పకుండా వింటూ ఉండండి. మీకు ఇబ్బంది కలిగినప్పుడు విషయాలను తగ్గించే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి కళను మీరు భయంగా తీసుకోవద్దు. మీ ఆరోగ్యం, నిద్ర, మానసిక పరిస్థితి కూడా ముఖ్యమే. ఇలాంటి కళలు వస్తే మీరు అసలు భయపడకండి. అవి మీ మనసుకు ఇచ్చే ఒక సంకేతం మాత్రమే. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. దేవుడిపై నమ్మకాన్ని పెట్టుకోండి. అవసరమైతే నిపుణులను సంప్రదించండి. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి భయం మనపై ప్రభావితం అయితే చూపదండి. ఈ యొక్క రాశి వారికి అన్ని విషయాల్లో రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఎదుగుతుంటే అందరూ మీకోసం సంతోషపడరండి. కొంతమంది మాత్రం మీ ఆనందాన్ని చూసి అసూయ కూడా పడుతూ ఉంటారు. ఇన్నాళ్ళు మీరు ఇంత బాగా ఎందుకున్నారు అనే భావన కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజు మీకు ఉద్యోగంలో అనుకూలత కనిపిస్తుంది. మీ పనికి గుర్తింపు, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక డబ్బు విషయంలో కొంత ఉపశమనం, చిన్న ఆదాయం వచ్చే అవకాశం, ఖర్చులు కంట్రోల్ అయితే ఉంటాయి. సంబంధాలు కాస్త మెరుగుపడతాయి. అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుంది. మీకు ఓపికగా ఉంటే ఆనందం కూడా పెరుగుతుంది. ఇంట్లో శాంతి కూడా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ చిన్న విషయాలను పట్టించుకోకపోతే ఇంకా మంచిది. ఇక చదువులో కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు సులభంగా మీకు అర్థమవుతాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. చిన్న లాభాలు రావచ్చు. కొత్త పరిచయాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక ఆరోగ్య విషయంలో శారీరకంగా బాగానే ఉంటుంది, కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. కొత్త అవకాశాలు కూడా తెస్తాయి. ఈ యొక్క రాశి వారికి మీరు ఎదుగుతున్నప్పుడు మీపై దృష్టి పడడం సహజమండి, కానీ మీరు జాగ్రత్తగా ఉంటే కనుక ఎలాంటి నెగిటివ్ ప్రభావం మిమ్మల్ని ఏది కూడా తాకలేదు. దేవుడిని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఉండండి. మీ కుటుంబాన్ని దగ్గరగా ఉంచుకోండి. ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. దృష్టి కన్నా దైవం ఉంటే భయం లేదు. మీ జాగ్రత్త మీ రక్షణ. మీ భక్తియే మీ బలం. ఈ రోజును మీరు తప్పకుండా సంతోషంగా, ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడపండి.
మీ జీవితంలో ఎదుగుదల ఉన్న చోట పరీక్షలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే కనుక మీపై పడే ప్రతి దృష్టి, ప్రతి అడ్డంకి కూడా మీ ముందు నిలబడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు లైక్ రూపంలో తెలియపరచుకోండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ భక్తి, మీ రక్షణ, మీ ధైర్యం, మీ విజయానికి మార్గం. ధన్యవాదాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.